ఈసారి పంపించరా యూట్యూబ్ వస్తుంది పడదు గైస్. కూర అయితే అయింది కదా, చిన్న సెట్టింగ్ అయితే చేస్తున్నాం. సెట్టింగ్ చేసి అన్నది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పొద్దు నుంచి ఇప్పటిదాకైతే ఇక తెలుసు కదా వర్క్ ఏం లేదు గాయస్. సండే కాబట్టి ఆయన కొత్త చేద్దామన్నకి ఇక మా ఫ్యామిలీ వాళ్ళు అయితే అక్క వాళ్ళ ఫంక్షన్ ఉందని చెప్పి ఊరికి వెళ్ళారు. సో మనమైతే ఇక్కడనే షాప్లో ఉన్నా. ఇక పొద్దు నుంచి ఇక్కడ కాబట్టి ఏం చేయలేను. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడిప్పుడే మనలో చిన్న పార్టీ చేద్దామన్నారు. దాని గురించి కొంచెం స్టఫ్ కావాలని చెప్పి ఎగ్ బర్జీ చేద్దాం అనుకుంటున్నా. మన బాయిల్డ్ ఎగ్ మనం ప్రిపరేషన్ చేద్దాం. ఎట్లా వస్తుందో నాకు కూడా టేస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నా యూట్యూబ్లో వచ్చి ఇప్పటిదాకా చూసాను. ఓకేనా చేలో పాడవుతుంది పాడు ఈసారి పంపించరా యూట్యూబ్ వస్తుంది పాడు. అరే తెలియదారా కమ్మలు చేరే తందుకురా. అరే తాళ బాబు తెలుగురా. సరే అని థ్యాంక్ యూ పోలి ఇంటికైతే వచ్చేసినాము. షాప్ బంద్ చేసి ఇక అవి గుడ్డ తెచ్చుకున్నాము. అన్నం అవుతుంది నాకైతే. అన్నంకి ఒకటి ఇక 4 స్టఫ్కు. చలో గైస్ ఇక బాయిల్డ్ ఎగ్ బొర్జీ కాబట్టి మనకు ఇక గుడ్డు ఉడికేలోపు అయితే టమాటా మిర్చి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కోసుకుందాం. ఓకేనా చలో ఎగ్స్ ఉడికే వరకు అయితే మనమైతే కావాల్సినవన్నీ ఆనియన్స్ టమాటో మిర్చి కట్ చేసుకున్నా. చలో ఎగ్స్ మొత్తం పైన పొట్టు లేయర్ తీసేసి చిన్న చిన్న పీసులు వేసుకొని అసలు డీప్ ఫ్రై చేద్దాం. ఓకేనా చలో గాయస్. ఇక పొరగాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, మన పంతులాడు అయితే కన్నగాడు వాళ్ళేదా మనసులాగారు మాలేనా. ఇక తీర్చగా సీజన్ అయిపోయింది. ఇక చిన్న దావత్ పెట్టుకున్నాం. చలో ఇక సీదా మంచిగా బాయిల్ ఎక్కుతున్నాయి కదా, కటింగ్ పీస్ వేసేసి ఫ్రై చేద్దాం. యూట్యూబ్లో చూసిన గాయస్ మజా ఉంది. టేస్ట్ ఎట్లయితే తెలియదు చూడండి. చిన్న ఇట్లా తీసుకొని చిన్న చిన్న పీస్ కట్ చేద్దాం. ఓకేనా చలో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న కట్ చేసుకొని డైస్ వేసేద్దాం. ఓకేనా చలో చూడండి చిన్న చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నా. ఇక వీడియో అసలు ఏంటంటే ఒక్కున్నా కాబట్టి కోస్తుండే తీసుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది. చలో ఇక డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కించేసి మొత్తం ఇంగ్రీడియంట్ తీసుకుంటే మీకు చూపిస్తా బ్లాక్ చేయకుండా. చలో గైస్, ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని మనకు తగినంత బౌల్ తీసుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఫ్రెండ్స్ మీకు జెన్యూన్గా ఇస్తున్నాను నేను, నో ఎడిట్. ఓకేనా కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్ టమాటా ఆయిల్ అయితే ఉడికింది. ఇక మనకు కొన్ని కోసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయినాక మిర్చి అలాగే టమాటా కూడా వేసుకోవాలి. వాసన వేరే వస్తుంది గాయస్ ఆనియన్స్ వేయగానే. ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి ఏవైనా సరే ఉప్పు వేస్తే. మళ్ళీ లాస్ట్కు ఫ్రై అయినాక మళ్ళీ వేసుకోవాలి.
జస్ట్ ఏంటంటే ఆనియన్స్ తొందర ఉడకాలని చెప్పి ఉప్పు వేసాను నేను. ఓకే గైస్, వీటితో పాటు మిర్చి కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వేస్తారు, నా స్టైల్లో నేను చేస్తున్నా. ఎట్లా వేసినా లాస్ట్ వచ్చే టేస్టే వేరే ఉంటుంది. బాగా గమగమ వస్తుంది గాయస్ వాసన. ఓకే గాయస్, ఇప్పుడైతే మిగతా ఈ టమాటాలు వేసుకుందాం. గాయస్ మనకైతే కర్రీ స్వీట్ అండ్ స్వాట్లో వేస్తున్నా. యూట్యూబ్లో చూసిన గాయస్ బాయిల్డ్ ఎగ్ బర్జీ అని వేరే ఉంది. సో గైస్ ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, టమాటో మొత్తం డీప్ ఫ్రై అయ్యేదాకా మనమైతే ఆయిల్లో ఉడికిద్దాం. ఓకేనా, చలో. ఆల్మోస్ట్ 70% అయితే ఉడికినాయి. ఈ టైంలో మనకు కావాల్సిన అంత కారం, ఉప్పు, మసాలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందాం. ఓకేనా, చలో. ముందుగా పసుపు వేస్తున్నా, అలాగే తగినంత ధనియాల పొడి, అలాగే కొంచెం కారం. ఆల్రెడీ మిర్చి ఉంది కాబట్టి కారం లిమిట్ వేస్తున్నా. తర్వాత కొన్ని ఆవాలు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కాబట్టి తగినంత ఉప్పు వేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఒక 2-3 మినిట్స్ మసాలాలో డీప్ ఫ్రై కావాలి, ఆనియన్స్ అలాగే టమాటోస్. ఓకేనా, చలో గాయస్ చూడండి మొత్తం డీప్ ఫ్రై అయిపోయినాయి. ఈ టైంలో అయితే మనకైతే బాయిల్డ్ కటింగ్ చేసుకున్న పీస్ అయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకేనా, మిక్స్ చేసుకొని ఒక్క 2-3 మినిట్స్ మనకు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే కావాల్సిన బాయిల్డ్ ఎగ్ గురించి రెడీ అయినట్టే. ప్లస్ ఆల్మోస్ట్ ఇది మనకు దావత్లకు కానీ గరం గరం అన్నంలకు మనకు ఏది సైడ్ డిషెస్లకు మంచిగా మనకు వస్తాయి. చూడండి గాయస్, చూస్తే నోరు ఊరుతుంది నాకైతే. వేరే గాయస్, వేరే అంటే వేరే. చూడండి గాయస్, వీలైతే మనకు చికెన్ మసాలా కూడా ఉంది కాబట్టి చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం గైస్. ఓకేనా, ఓకే గైస్, ఒక 2-3 మినిట్స్ డీప్ ఫ్రై కానీ. ఓకేనా, చలో. ఓకే గైస్, బాల్ అయితే అయిపోయింది మంచిగా. చలో చూడండి, మీకు అది కింద ఏర్పడుతుంది ఎట్లా ఉడుకుందో. చలో ఒక్కసారి మిక్స్ చేసుకొని దించేసుకుందాం. చూడండి గైస్, మనకు కావాల్సిన బాయిల్డ్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూసిరా గైస్. ఇప్పుడు మంచిగా స్టఫ్కి అయితే వేసుకునేది మనమైతే మైన్స్కి వెళ్ళి వస్తారట. అలాగే నాకు అన్నం కూడా ఉంది కాబట్టి అన్నం కూడా అవుతుంది. అలాగే మార్నింగ్ అయితే మా అమ్మ మిరపకాయ కూర అవుతుంది. సో రెండు మిక్స్ చేసుకొని కాంబినేషన్ చేద్దాం. ఓకేనా, చలో గాయస్. గాయస్ ఇక కూర అయితే అయింది కదా, చిన్న సెట్టింగ్ అయితే చేస్తున్నాం. సెట్టింగ్ చేసి అన్నం తిని వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఓకేనా, చలో గాయస్. ఇప్పుడు దావత్ అయిపోయింది. మంచిగా రైస్ వేసుకొని ఎగ్ బర్జీ అలాగే పొద్దున వండిన మిర్చి కారం వేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే వేరేలా వచ్చింది, ఎందుకంటే దావత్ వేసుకొని ఇప్పటిదాకా. చలో అన్నం తగ్గుతాం టేస్ట్ ఎట్లా వచ్చిందో. Well, guys.
100% ట్రై చేయండి. సరదైంది కాబట్టి చెప్పలేదు. 100% ట్రై చేయండి గైస్. వేరే టేస్ట్ వస్తుంది. ఎగ్ బర్జీ, బాయిల్ అవుట్ ఎగ్ బర్జీ నిజం చెప్తున్నా, వేరే టేస్ట్ గైస్. 100% ట్రై చేయండి. ఓకేనా? చలో గాయస్, ఇప్పుడు ఇది షాప్కి వచ్చిన మా ప్రజెంట్ షాప్కి క్రికెట్ చూద్దామని. చలో గాయస్, ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. వరీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయన కొంచెం దింపుతుంది బిజరా ఆయన. చలో గైస్, బాయ్.